తిరుపతి ఘటన గురించి మొత్తానికి రాజకీయ నాయకులందరూ క్షతగాత్రులను పరామర్శించడము, తర్వాత ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే సంఘటనలు ఎలా జరిగాయి, పలానా కారణం వల్ల ఇలా జరిగింది, లేకపోతే ఇంకొకరి అలసత్వం వల్లనో, లేకపోతే ఈ అధికారులు సరిగా పట్టించుకోకపోవడం వల్లనో ఇలా జరిగిందని చెప్తున్నారు. వైఎస్ జగన్ పరామర్శించారు, అలాగే మన డిప్యూటీ సీఎం పరామర్శించారు, చంద్రబాబు గారు కూడా పరామర్శించారు. కనీసం మన డిప్యూటీ సీఎం అయితే ఈ తప్పు జరిగింది, సారీ అని చెప్పారు. అలాగే దీనికి బాధ్యులైన ఈవోను అండ్ మన టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలి అని చెప్పి కరాఖండిగా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన తప్పు జరిగిపోయింది, బేషరతుగా క్షమాపణలు చెప్తా అన్నారు. అది అట్లీస్ట్ కొద్దో గొప్ప ఉన్న ఆయన మిగతా వాళ్ళతో పోలిస్తే ఆయన ఒప్పుకున్నారు, ఇక్కడ తప్పు జరిగింది, దీనికి మనం ఎవరొకరిని బాధ్యులను చేయాలి, తద్వారా దీన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనే ఒక దృక్పథం అయితే కనిపించింది. కానీ చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, ఆయన ఇది గతంలో ఉన్న మన వైఎస్ జగన్ సర్కార్ ఇంట్రడ్యూస్ చేసిన టోకన్ సిస్టమే దీనికి రూట్ కాదు, అదే లేకపోతే ఇప్పుడు ఇది జరిగేదే కాదు అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టోకన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఇంట్రడ్యూస్ చేసి ఈ వైకుంఠ ఏకాదశికి ఓన్లీ లోకల్స్కి మాత్రమే ఇచ్చేటోళ్ళు. కానీ ఈసారి వీళ్ళు సమీక్షలు చేసి దీన్ని ఎట్లా బ్లోఅప్ చేశారు న్యూస్ అంటే, ఈ వైకుంఠ ఏకాదశికి ఇన్ని టోకన్లు ఇస్తున్నాము, ఇంతమందికి ఇస్తాము అంటే ఇది లోకల్స్కి మాత్రమే కాదు, ఆ రోజుకు లైన్లో వచ్చి నిలబడిన ఎవరికైనా ఇస్తామని చెప్పి వీళ్ళు ఆర్భాటంగా ప్రకటించేసేటప్పటికీ జనాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. లోకల్స్ మాత్రమే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి నార్త్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు సరిగా యాంటిసిపేట్ చేయకుండా ఎంతమంది వస్తారు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఎంతమంది భద్రతా సిబ్బంది కావాలి, ఇలాంటివి ఏమి లెక్కలోకి తీసుకోకుండా ఒక పశువుల మందలో పశువులను దోసినట్టు అక్కడ దోసిపెట్టారు. సరైన పోలీస్ సంఖ్య లేదు అక్కడ. దీన్ని ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే దీన్ని తిరిగి మళ్ళీ ఎలా క్రమబద్ధీకరించాలి అనే విషయం పైన సరిగా లోతుగా చర్చ లేకుండా, లేకపోతే ఎనీ యాక్షన్స్ బ్యాకప్ ప్లాన్స్ ఏం లేకుండానే ఆషామాషిగా నడిపించేశారు. ఫైనల్గా తప్పు జరిగింది, మన చైర్మన్ గారు ఏమో తప్పు జరిగిపోయింది, చింతించడం తప్ప ఇంకేం చేయాలి అంటారు. చంద్రబాబు గారు ఏమో ప్రెస్ మీట్ పెట్టి తప్పులు జరిగిపోయినాయి, మనము అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే వడ్డీ కాసుల వాడు, ఆయన ఈ జన్మలో జరిగినవి ఈ జన్మలోనే మన దగ్గర నుంచి ఆ తప్పులకు అంతా వడ్డీలు సహా తీర్చుకుంటాడు అని చెప్పి వేదాంత ధోరణిలో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరిలో కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి అని ఎవరిలో కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణే ఉన్నంతలో కొద్దిగా బెటర్, తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్నాడు. వీళ్ళు అసలు తప్పు జరిగిపోయింది, అది మా నిర్వాహకంలో మేము నిర్వహిస్తున్న సంస్థల్లో కానీ, లేకపోతే మా ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది అని కనీసం ఒప్పుకోవట్లేదు వీళ్ళు. పైపెచ్చు ఈయన మళ్ళీ పాత గవర్నమెంట్ పైన యథావిధిగా ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఇలా ఎంతకాలం సాగిస్తారు? గత ప్రభుత్వంలో జరిగిన వాటిని అసలు మీరు ఎందుకు కొనసాగించారు? అది లోపభూయిష్టము అని తెలిసినప్పుడు మీరు దాన్ని ఎందుకు కొనసాగించి ప్రజల ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చారు? అసలు ఆ టోకన్ సిస్టమే వేస్ట్ అని తెలిసినప్పుడు మీరు ఎందుకు కొనసాగించారు? దానికి ఇంకొక ఆల్టర్నేట్ మెకానిజం ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి ఉండాల్సిందే. దీన్ని మరీ ఇంకా రాజకీయ కోణంలోకి తీసుకెళ్తున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఎట్లా కవరింగ్ ఇస్తున్నారంటే, ఈయన చేస్తున్న డెవలప్మెంట్ ఓరవలేక దీన్ని ఎవరో చేయించారు, దీంట్లో ఏదో కుట్రకోణం ఉంది అన్నట్టు చెప్తున్నాడు. అంటే ప్రధానమంత్రి సభకు వచ్చాడు, ఆ సభలో 2,07,000 కోట్ల పెట్టుబడులకు మేము అంగీకారం సంపాదించాము పెట్టుబడిదారుల నుంచి. తీరా చూస్తే సాయంత్రానికి ఈ న్యూస్ వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే, ఇందులో ఎవరో చేయించారు, ఈయన చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఇది ఒక కుట్ర అన్నట్టు చెప్తున్నాడు. అసలు ఏమన్నా మాటలు అవి? అసలు ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి అసలు ఈ చెప్పాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా చెప్తారు అసలు నాకు అర్థమే కాదు. ఓకే, ఇప్పుడు చెప్పేసి మళ్ళీ ఊరుకున్నాడా? లేదు. ఒక అడిషనల్ ఒక డిప్యూటీ ఎస్పీని, ఇంకొక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని సస్పెండ్ చేసేసినాడు.
అంటే ఇన్సిడెంట్ జరిగిన బిల్డింగ్ ఏది ఉందో దానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఒక అగ్రికల్చరల్ ఆఫీసర్నో లేక వెటర్నరీనో ఆయన డిస్మిస్ చేసేసినాడు. డిఎస్పీని కూడా డిస్మిస్ చేశారు. ఆ తర్వాత ఇంకొక 3 ఆఫీసర్స్ని బదిలీ చేశాడు. బదిలీ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. ఇది ఇంకా మాకు ఇంకేం సంబంధం లేదు, అసలు మాకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు అని చెప్పి ఈయన మిగతా వాళ్ళకంటే యాక్చువల్గా ఎవరైతే బాధ్యత తీసుకోవాలని వాళ్ళను పక్కన పెట్టేసాడు. టీటీడీ చైర్మన్ని, ఈఓను, అడిషనల్ ఈఓను వీళ్ళని పక్కన పెట్టేసి ఒక 2 సస్పెండ్ చేశాడు, 3 ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంతటితో కథ సమాప్తం అన్నట్టు కూడా ఆయన చేతులు దులిపేసుకొని పోతున్నాడు. అసలు ఇది ఎంతవరకు ఇది బాధ్యతతో వ్యవహరించిన విషయం ఇది. అసలు ఇదంతా బాధ్యతారాహిత్యం తప్ప ఏమీ లేదు. అంటే ఏదైనా మంచి జరిగి సక్సెస్ అయితే ఆ క్రెడిట్ నాది, ఇలాంటి తప్పులు ఏమన్నా జరిగితే అందులో మా పాత్ర ఏముండదు, అది ఆయా వ్యక్తులకు సంబంధించిందే, ఆయా సంస్థలకు సంబంధించిందే, మేము ఒట్టి ప్రేక్షక పాత్ర వహిస్తాము. సో వీటన్నిటి మధ్యలో ఇంకొక వార్త వస్తుంది. అంటే ఇప్పుడు ఈ టీటీడీలో పాలక మండలిలో ఉన్న వ్యక్తులకి, ఆఫీసర్స్కి సరిపడట్లేదని, అంటే ఈ నామినేటెడ్ చైర్మన్కి అండ్ అక్కడున్న ఈఓ శ్యామలరావు గారికి ఏమాత్రం పొసగడం లేదు అనేది ఒక పెద్ద వార్త వస్తుంది. అంటే చైర్మన్ అండ్ అడిషనల్ ఈఓ ఒక సామాజిక వర్గానికి చెందినవారు, ఈఓ ఇంకొక సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒకరికొకరికి నచ్చట్లేదు. కాబట్టి చైర్మన్, అడిషనల్ ఈఓ ఒక జట్టుగా, ఈఓ ఒక జట్టుగా ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళకే సమన్వయం లేదు, ప్రతిదీ కూడా రాద్ధాంతం చేసుకుంటున్నారు. ఒకరు చేసిన నిర్ణయాలను ఇంకొకరు డిసప్రూవ్ చేయడము, లేకపోతే డిజోబే చేయడము, లేకపోతే ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇవి చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ముందరనే పెద్ద వాదోపవాదాలు చేసుకొని కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళారు చైర్మన్, ఈఓ అనే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే మేము వస్తే మొత్తం అంతా ప్రక్షాళన చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ విపరీతంగా మైకుల ముందు అరిచేసి గోల పెట్టినారు. మరి ఈ ప్రక్షాళన ఎందుకు చేయలేదు? యాక్చువల్గా ఈ 3 మీరు తెచ్చిన వ్యక్తులే. ఇంకా ప్రక్షాళన ఎక్కడ జరిగింది? కొత్తగా సమస్యలు తెచ్చి అక్కడ పెట్టారు మీరు. ఈ ప్రక్షాళన ఎక్కడ జరిగింది? ఇక్కడ వాళ్ళు 3 మీరు తెచ్చిన వ్యక్తులే. అంటే మీరు తెచ్చిన వ్యక్తులకే ఒకరంటే ఒకరు పడదు, మీరు కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు ప్రక్షాళన చేయడం మర్చిపోయి. మరి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? దీన్ని నొక్కి పట్టి ఎంతకాలం ఇలా ఉంచుతారు? వీళ్ళ 3కి పొసగనప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళను పక్కకు తప్పించి సమన్వయం చేసుకునే, అండర్స్టాండింగ్ ఉండి కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తులను అక్కడ ఉంచడం బెటర్. లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించరు. టీటీడీలో ఏది సవ్యంగా జరగదు. తిరుమల అధ్వానంగా తయారవడం గ్యారంటీ. సో వీటన్నిటి మధ్యలో ప్రజాశక్తిలో ఇంకొక వార్త వచ్చింది. ఏంటంటే ఈ తొక్కిసలాట జరగడానికి కారణం ఇది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఏంటంటే అక్కడ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఒక ఆవిడకి అస్వస్థతగా ఉందని చెప్పి గేట్లు ఓపెన్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అక్కడున్న సిబ్బంది ఆవిడను బయటికి తీసుకెళ్ళడానికి గేట్లు ఓపెన్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న జనసేనకు చెందిన ఒక 50 మంది వ్యక్తులు మమ్మల్ని లోపలికి పంపించండి అని చెప్పి బలవంతంగా డిఎస్పీని ఫోర్స్ చేసి లోపలికి వెళ్ళినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఆ క్యూ లైన్లో ముందు నుంచి ఉండకుండా ఆ గేట్ తీసిన తర్వాత మధ్యలో దూరారు వీళ్ళు. ఆ దూరడం చూసిన తర్వాత వెనకుండా వ్యక్తులు ఎవరో కొత్తగా వచ్చి దూరుతున్నారనో, లేకపోతే టికెట్లన్నీ, టోకన్స్ అన్నీ కొందరు వ్యక్తులు అడ్డగోలుగా తీసుకెళ్తున్నారని చెప్పి తోసుకోవడం మొదలుపెట్టారు. అదే మెయిన్ రూట్ కాజు. ఆ తోసుకోవడం వల్ల అక్కడ ఉన్న మహిళలు అంతా కింద పడిపోయారు, వాళ్ళ మీద తొక్కేసి వెళ్ళిపోయారు అని చెప్పేది ఒక వార్త. బట్ దీన్ని ఈ బయటికి రాకుండా ఎందుకు కవర్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్. ఇంకా కొందరు సదరు ఔత్సాహిక మన పాలకవర్గానికి చెందిన యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే ఇది మరీ హాస్యాస్పదం, అసలు వినడానికి కూడా ఏమాత్రం పనికొచ్చే విషయం కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్ దేశం వదిలి వెళ్ళే ప్రతిసారి కూడా ఏదో ఒక ఉత్పాతం జరుగుతుంది, ఈసారి కూడా అలాగే జరుగుతుంది. గతంలో ఆయన లండన్కి వెళ్ళినప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఈసారి కూడా కోర్టుకి వెళ్ళి ఈయన పర్మిషన్ తెచ్చుకున్నాడు లండన్ వెళ్ళడానికి వాళ్ళ కూతురు దగ్గరికి, దానివల్ల ఇప్పుడు ఈ ఉత్పాతం జరిగింది అని చెప్పి. అరే ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు అసలుకి. జగన్ వెళ్ళడానికి ఇక్కడ జరిగేదానికి సంబంధం ఏమన్నా ఉంది అసలుకి ఇప్పుడు జగన్ మాట విన్నట్టు ఎవడున్నాడు టీటీడీలో? ప్రభుత్వం మారిపోయింది, పాలక మండలి మారిపోయింది.
ఆ, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఆరోపణలు చేసినా దానికి ఒక విలువ ఉండాలి. సో ఇంకా లాస్ట్ ఇంకొక వార్త ఏంటంటే, రీసెంట్గా చంద్రబాబు గారు కుప్పానికి వచ్చినప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉండే పోలీస్ యంత్రాంగం అంతా బందోబస్తు కోసం కుప్పంకి వెళ్ళారు. అక్కడ 2-3 రోజులు డే అండ్ నైట్ డ్యూటీ చేయడం వల్ల చాలామంది అలసిపోయారు. అలసిపోవడం వల్ల చాలామంది వాళ్ళ దైనందిక కార్యక్రమాలకు తిరిగి రాలేకపోయారు. అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఒకవేళ తగినంత సరిపడా సిబ్బంది ఉంటే ఇప్పుడు ఈ ఘోరం జరిగేది కాదు అనేది కూడా ఇంకొక వార్త. సో ఇప్పుడు తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. అసలుకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టీటీడీ ప్రతిష్టను ఎంత దిగజార్చాలో అంత దిగజార్చడానికి ట్రై చేసినారు. అది జగన్ మీద కోపంతో, వ్యక్తి మీద కోపంతో మొత్తం హిందూ సమాజానికే చేటు తెచ్చే విధంగా, ఒక టీటీడీ తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్నీ చేశారు. మొన్నటికి మొన్న లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు అసలు నేను ఈ స్టేట్కి ఒక సీఎం అని ఒక బాధ్యత మర్చిపోయి, లేదా నేను డిప్యూటీ సీఎం అనే బాధ్యత మర్చిపోయి, అసలు ఆ లడ్డు తయారీలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అని ఎలాంటి కన్ఫర్మేషన్ చేసుకోకుండా బురద జల్లి నానా యాగి చేసి మెట్ల మీదుగా నడకదారిలో వెళ్ళి దర్శనం చేసుకొని తిరుమల శ్రీవారి పాదాలు కడిగి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళి నానా హంగామా చేస్తాడు. ఏంటి అది? ఒక వ్యక్తి మీద పగతో మొత్తము హిందూ సమాజానికే చేటు తెచ్చే విధంగా ప్రవర్తించారు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు. వాళ్ళు ఎంత యాగి చేశారో ఇప్పుడు వాళ్ళు అదే స్టేట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళ మీద చేసిన ఆరోపణలో ఉన్నంత శ్రద్ధ ఈ టీటీడీని ప్రక్షాళన చేయడంలో పెట్టి ఉండేగినా ఇప్పుడు ఈ సమస్య లేకపోతే ఈ ఉత్పాతం జరిగి ఉండేది కాదు. పక్కోడి మీద ఆరోపణలు చేయడంలో ఎంత శ్రద్ధ పెట్టారో ఆ తర్వాత దాన్ని అంతే గాలికి వదిలేసినారు. సో కర్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన విషయాల్లో అతిగా స్పందించి ఒకరిని కార్నర్ చేయాలని చూస్తే రేపు మనం కూడా అదే పొజిషన్లో ఉంటాము. అది మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఏది ఎంతవరకు స్పందించాలో, న్యాయాన్యాయాలు ఎంత ఉన్నాయి, ధర్మాధర్మాల విచక్షణతో మనం ప్రవర్తించాలి. అంతేగాని అవతలోడి మీద ఊరికే పగతో రగిలిపోయి ఉన్నది లేనిది చేసేస్తే రేపొద్దున మనం కూడా అదే స్టేట్లో ఉంటాం. ఇప్పుడు చూడాలి అసలు దీనికి ఫైనల్గా ఎవరు బాధ్యత వహిస్తారంటే ఎవరు బాధ్యత వహించలేదు. దాన్ని అందరూ గాలికి వదిలేస్తారు. నాకు సంబంధించింది కాదని చెప్పి మొత్తానికి వదిలించేసుకున్నారు. ప్రజలు మరొకసారి వెర్రి వెంగళప్పలు అయిపోయినారు. అంటే వీళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి మొత్తానికి మోసపోయి వెర్రి వెంగళప్పలాగా మళ్ళీ ఒకసారి మిగిలిపోయినారు అంతే. వీళ్ళు వస్తే ఏదో ప్రక్షాళన చేస్తారు, ఊడవెరుకుతారు, పీకి కట్టలు కడతారు అని చెప్పి ఏదేదో ఊహించుకున్నారు, మోసపోయినారు యథావిధిగా.